ಎರಡು ಸೆಟ್ ಇದೆ ಸರ್, ಎರಡು ಸೆಟ್ ಇವೆ. ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಜರಿಗೆ, ಹಿಂದುಗಡೆ ಜಾಗ ಇಲ್ಲ, ಮುಂದಕ್ಕೆ ರಂಡಿ, వెనక్కి చూస్తా, ముందుకు రండి అంటే తిరుక్కోండి, లేచి కూర్చోండి. ಮುಂದಕ್ಕೆ ಬನ್ನಿ ಇವರೇ, ಇದು ಮುಂದೆ ಜಾಗ ಇದೆಯಲ್ಲ, ಹಿಂದುಗಡೆ ಜಾಗ ಆಗಬೇಕು ನಮಗೆ, ಲೇಟಾಗಿ ಬರೋ ಜನಕ್ಕೆ. కన్నడలో చెప్తున్నాను, అర్థమైందో లేదు. లేట్కి వచ్చి కిందకు వచ్చిన వాళ్ళకి స్థలం కావాలి, అందుకోసం ముందు జరుపుకోండి అన్న. ముందు స్థలం ఉంది, అయినా జరుపుకోరు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మో విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. రాక్షసి గుణాలు తీసేసుకొని దైవీ గుణాలు పొందాలి అని ముందు చెప్పినాం. రాక్షసి గుణాలు ఈ 3 తీసేసుకుంటే అన్ని రాక్షసి గుణాలు పోతాయంటారు. కామ, క్రోధ, లోభ, ఈ 3 తీసేసుకోవాలి. తర్వాత అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, ఈ 3 మాలో వస్తే అప్పుడు నువ్వు అధికారి. ఇది తర్వాత చేసేటువంటి జీవనం ఏదో, ఏం కర్మాలు చేస్తున్నామో దాన్ని యోగ బుద్ధితో చేయాలి అని చూస్తున్నాం. ఇది రాక్షసి గుణాలు తీసేసుకోండి అని చెప్పినప్పుడు విని ఊరికే ఉండిపోతాం. లేచిన వెంటనే కోరికలు వస్తుంటాయి. అరే ఇప్పుడు చెప్పినారు కదా తీసేసుకోండి అని కొంచెం యోచించి నిజంగా అట్లా ముందు ఈ వైరాగ్యం ఉండాలి. చాలు ఈ జీవితం. విడు విడు జగద సడగర వెల్ల కొడుదేనిల్ల శాంతిಯನ್ನು విడు విడు జగద సడగర వెల్ల. ఏం ఉత్సాహంగా ఈ జగత్తులో పనిచేస్తున్నావో దాన్ని ఒక్కసారి స్టాప్ చేసి చాలు, ఇంతవరకు ఏం చేస్తున్నావో దాంతోనే జీవనం చేయి, ఇంకెక్కువ కోరికలు పెట్టుకోకూడదు అంటారు. అది మీరు అనుష్ఠానం తీసుకుని వస్తే సాధ్యమే, కానీ లేకపోతే లేదు. ఈ మాట చెప్తే మీరు ఒప్పుకోరు. ఇప్పుడు కాలంలో 12 మందో 15 మందో సన్యాసులు జైల్లో ఉన్నారు. మన సంప్రదాయంలో ఒక సన్యాసిని అరెస్ట్ చేశారు అనేది ఏ గ్రంథంలో లేదు. ఇది ఐలాండ్లో మాట్లాడితే ప్రతి మిలిటరీ కూడా మాట్లాడేది కాదు వాళ్ళు, అంటే అంత పవిత్రంగా ఉండేవాడు. ఇప్పుడు కాలం 12 మంది 15 మంది అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారంటే ఎందుకు? ఫస్ట్ వైరాగ్యం లేదు, తర్వాత సాధన లేదు, అంతఃకరణ శుద్ధి లేదు, ఏదో ప్రవచనం నేర్చుకునేసి కోట్లు కనుక సాధన ఉండాలి. అంతఃకరణ తయారయ్యేంత వరకు కూర్చుని అయిపోతాయి. కనుక చేసేటువంటి జీవితాన్ని యోగ బుద్ధితో చేయండి అన్నారు. ఆ యోగ బుద్ధి అంటే ఇది నిన్నటి రోజు కంప్లీట్ చేయలేదు, అది చూసి తర్వాత నెక్స్ట్ దీనికి పోదాం. ఇది యోగ కర్మసు కౌశలం. శ్రీ భగవానువాచ బుద్ధియుక్తో జహాతీహ వేషు కృత దుష్కృతే
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఇది యోగ కర్మసు కౌశలం. దానికి కొంతమంది ఏం చెప్తుంటారు, నేను ఈ లౌకిక వ్యవహారంలో ఆరితేరినాను, అధ్యాత్మలో ఆరితేరినాను, నిజంగా లౌకిక కర్మలో ఆరితేరినాను అని ఎవరన్నా అంటే వాడు వివేకం చేసి వైరాగ్యం చేసి ఇది సరిలేదు అని మానుకుంటే తర్వాత అధికారం వస్తుంది, కానీ లేకపోతే ఇక్కడ కౌశలం అంటే అట్లా కాదు. లౌకిక దీంట్లో వీరప్పన్ మాదిరి ఎంత కౌశలం, ఎంత నేర్పరి ఆయన, అది కాదు. మరి అంటున్నారు స్వామీజీ, శంకరాచార్య చెప్తున్నారు, స్వధర్మాఖ్యేషు కర్మసు వర్తమానస్య యా సిద్ధ్య సిద్ధ్యో సమత్వబుద్ధి. చేసేటువంటి కర్మలో ఫస్ట్ ఆ ఫలం ఏమొస్తుందో దాంట్లో సమత్వ బుద్ధి ఉండాలి. సమూహం సర్వభూతే అది వేరు, అది దాన్ని ఇక్కడ ఆ సమాన్ని ఇక్కడ తీసుకోకూడదు. ఏమి జరిగినా మనం సమాధానంగా ఉండాలి. ఇది ఎట్లా సమాధానం పెట్టుకున్నట్టు చెప్పాను. అంతేకాదు మనం చిన్న చిన్న కోరికలు వదిలేస్తున్నాము, పెద్ద కోరిక కోసం ఇది వదిలేస్తున్నాం. అప్పుడు ఏమైంది, చిన్న కోరికల కోసం పెద్ద కోరిక కోసం చిన్న మానుకుంటున్నాం అవునా. యోగ బుద్ధితో జీవనం చేస్తున్నాను, నాకు అంతఃకరణ శుద్ధి వచ్చి మోక్షం వస్తుంది అనే నిరీక్షణ కూడా ఉండకూడదు. అంతఃకరణ శుద్ధి రాకుండా మళ్ళీ ఎక్కడ ఫెయిల్ అయిపోతానో అనేది కూడా ఉండకూడదు. అది కూడాను లేకుండా ఫలతృష్ణాశూన్యేన క్రియమాణే కర్మణి సత్వశుద్ధిగా జ్ఞానప్రాప్తి లక్షణ సిద్ధి. అంటే అంతఃకరణ శుద్ధి వచ్చి జ్ఞానప్రాప్తి కలిగి మోక్షం వస్తుంది అనేటువంటి సిద్ధి, దాన్ని కూడా గురించి నిరీక్షణ ఉండకూడదు. తర్వాత తద్విపర్యజ అసిద్ధి, అటు రాకుండా వేస్ట్ అయిపోతుందో ఏమో అని యోచన లేకుండా తయో సిద్ధ్యోరపి సమః తుల్య. మోక్షం వచ్చినా సరే రాకపోయినా సరే నేను యోగ బుద్ధితో జీవనం చేసేది అంతే. అంటే ఉన్నతమైన ఫలాల కోసం కిందది వదిలేస్తే అది యోగ బుద్ధి కాదు. ఎట్లా కర్మాలు చేయాలంటే భగవాన్ బుద్ధిని శిష్యుడు ఒక అతను ఏకసాకి అని అంటాడు. ఒక్కటే వస్త్రం ఉంటుంది, భార్య భర్త ఇద్దరును ఒక్క వస్త్రం కట్టుకుని ఆయన బయటికి పోయేస్తాడు. తర్వాత ఈమె పోవాలంటే అదే వస్త్రం కట్టుకొని పోవాలి. జొత్తులో పోలేదు వాళ్ళు. కానీ ఎవరు అన్నారు, భగవాన్ బుద్ధ వచ్చినాడు, ప్రవచనం జరుగుతుంది ఈరోజు సాయంత్రం అని. సరే ఆయన వస్త్రం కట్టుకొని మార్కెట్కి పోయినాడు. భగవాన్ బుద్ధ ప్రవచనం చెప్తున్నాడంటే వినాలి, అక్కడ వినేదానికి పోయినాడు. ప్రవచనం ఇంకా భగవాన్ బుద్ధ చాలా అద్భుతంగా చెప్పాడు, చాలా సంతోషమైంది. జనాలంతా లాస్ట్లో ఆ భగవాన్ బుద్ధునికి పండ్లు పూలు డబ్బు అంతా ఇచ్చి నమస్కారం చేస్తున్నారు. ఈ ఏకసాకి ఇతనికి అనిపిస్తుంది ఏమని, నేను కూడా ఏమన్నా ఇవ్వాలి, ఏం లేదు ఇచ్చేదానికి. ఒక వస్త్రం ఉంది, ఇది ఇచ్చేస్తే మళ్ళీ నేను బయటికి రాలేను, మా శ్రీమతి ఆమె కూడా బయటకు వచ్చేదానికి కాదు అని యోచన చేశాడు. కానీ లోపల ఇచ్చేస్తాం అనేది వచ్చేసింది. ఏ ఫలాన్ని కోసం ఇస్తున్నాను ఇచ్చేశాడు. అట్లా ఏ ఫలాపేక్ష లేకుండా పరమాత్మ నీ సేవ చేసేదే నాకు ఆనందం అనేటువంటి దృష్టితో చేయాలి, ఇచ్చేశాడు. సరే పోయే సమయంలో గెద్దే జయించాను అనుకుని 3 సార్లు అట్లా అనుకుని పరిగెత్తినాడు. అక్కడ శ్రావస్తి నగరం రాజా వచ్చాడు. ఎందుకు అట్లా ఉన్న ఒక వస్త్రం ఇచ్చేసి అట్లా నగ్నంగా పరిగెత్తినాడు అంటే, రాజా అంటే అట్లా ఉంటారు, ఆ కాలంలో అట్లా ఉండేవాళ్ళు, ప్రజలు చూసుకునేవాడు, ఇప్పటి కాలంలో కాదు. ఎందుకు అట్లా పరిగెత్తినాడు కనుక్కోండి అని సేవకులు పంపించాడు. వాళ్ళు వచ్చి చెప్పారు, ఈ పరిస్థితి ఉంది వాళ్ళకు,
ఇప్పుడు బయటకు వచ్చేదానికి కూడా సాధ్యం కాదని. అప్పుడు శ్రావస్తి మహారాజు వాళ్ళిద్దరూ ఉండేంత వరకు, జీవంతంగా ఉండేంత వరకు ఏమి వ్యవస్థ కావాలో అంత వ్యవస్థ చేయండి అన్నది. కానీ ఇక్కడ మనం ఆయన కర్మ చేసే సమయంలో, ఆ వస్త్రం దానం చేసే సమయంలో ఏ ఫలాపేక్ష లేకుండా ఏ శుద్ధమైన భావంతో చేశాడో అట్లా జరగాలి. సో అట్లా జరిగితే అది కుశలత. అంతేకాదు మళ్ళీ దాన్ని ఏ విధంగా మనం కర్మాల్ని, యోగ కర్మస్ కౌశలం అంటే తద్ది కౌశలం యద్బంధన స్వభావాన్యాపి కర్మాణి సమత్వ బుద్ధ్యా స్వభావాన్ని వర్తంతే. ఆ సమత్వ బుద్ధితో మళ్ళీ కర్తృత్వం లేకుండా కర్మ చేసినప్పుడు ఏ బంధనం అయితే మనకు కర్తృత్వ బుద్ధితో బంధం వస్తుండిందో, ఇప్పుడు కర్తృత్వ బుద్ధి లేదు కనుక అదే కర్మ మోక్షానికి సాధన అవుతుంది. సో అట్లా కర్మ స్వభావం తప్పించేది ఉందో బంధన స్వభావము, అది కుశలత. ఇట్లా కర్మలు సాధన చేయాలి. ఆ సమత్వ బుద్ధి తర్వాత శ్రవణం అవునా. కానీ నిరంతరంగా నిష్ఠతో సాధన జరగదు. ఎట్లా సాధన చేస్తామంటే, ఎవరో మహానుభావ ఒక పాట రాశాడు. నిజంగా అది మన మనస్సునే బాగా వివరణ చేస్తుంది. అది మార్చుకోవాలి మనం. బాలయ తోటల పక్కల కాడలు వాసి సుతిద్దవు మంగగలు అని కన్నడ అర్థమవుతుంది కదా కొంతమందికి అర్థం కాదేనో, అనువాదం చేస్తాను నేను. ఇది ఒక అరటి చెట్టు ఉండేటువంటి తోట ఉంది అడవి పక్కన. అవునా, అక్కడ కోతులంతా ఉన్నాయి. ಆ ಕೋತ್ಲು ಮಂಗಗಳೆಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿತ ಒಂದು ಪ್ರವಾಸ ಮಾಡಿದವು. ఆ కోతులంతా మాట్లాడుకొని ఉపాసన చేయాలి అని నిశ్చయం చేసినాయట. మనం నిశ్చయం చేస్తాం. ఇట్లా సవాళ్ళకి వచ్చినప్పుడు అబ్బా ఇంక మీట రోజు జపం చేయాలి అది అని అనుకుంటాం. అట్లా కోతులు కూడా అనుకొని కొంచెం ఏను తిన్నది మట నోడుత ఇద్దవు మనది కుడి తల్లే. ఏమి తినుకోకుండా కొమ్మల పైన కూర్చున్నాయి. ఎక్కడున్నాయో అక్కడే కూర్చున్నాయి. ఊరికి కూర్చునేది కష్టం జగత్తులో. మనం అట్లా అనుకుంటాం, ఎవరైనా చేసి పెట్టేసి హాయిగా తిని కూర్చోవచ్చని. శిబిరాల్లో అక్కడంతా ప్రయత్నం చేసాం. ఒక్కరోజు ఉంటారు, 2 రోజులు వెళ్ళిపోతారు. ఎందుకు? అయ్యా ఇక్కడే ఊరికి తిని ఉండేది అని. సరే ఊరికి కూర్చున్నాయి కోతులు. ನಾಳೆಗೆ ತಿಂಡಿಯ ಈಗಲೇ ಹುಡುಕೋ ಬನ್ನಿರಿಗೆ ಎಂದಿತ್ತು ಕಪಿಯೊಂದು. ఈరోజు మనం తినకూడదు, కానీ ఈరోజు తినుకోకుండా అలిసిపోతాము. రేపు ఆహారం వెతికేదానికి అవుతుందో లేదో, తెచ్చుకోవడానికి సాధ్యం అవుతుందో లేదో, కనుక ఈరోజు ఆహారం తెచ్చి పెట్టుకుందాం, తినేది వద్దు అని ఒక కోతి చెప్పింది. ఇట్లా సజెషన్స్, ఇట్లా మాటలు చాలా త్వరగా అర్థమవుతాయి మనకు కూడా. అవునా? హౌదౌదన్న ఎన్నుత ఎల్లవు బాలయ తోటకి ఆరితవు. నువ్వు చెప్పేది కరెక్టు, రేపు అలిసిపోతే కష్టము, ఇప్పుడే తెచ్చి పెట్టుకొని తినేదొద్దు, ఇప్పుడే తెచ్చి పెట్టుకుందాము అని అంతా అరటి చెట్టు తోటానికి పోయినాయి. తోటది బాలయ హಣ್ಣను నోడలు ఆశయు హెచ్చితి నీరూరి. ఎప్పుడై అక్కడ పోయి ఆ పండ్లంతా చూస్తే ఇంకా లోపల నోట్లో నీళ్ళు వస్తూ ఉంది. తోటది బాలయ హಣ್ಣను నోడలు ఆశయు హెచ్చితి నీరూరి. సరే అన్నీ తీసుకున్నాయి, పండ్లు తీసుకున్నాయి. తీసి వచ్చి మళ్ళీ అదే చెట్టు పైన కూర్చున్నాయి. ఒక్కొక్క పండు 2 పండ్లు చేతిలో పట్టుకొని కూర్చున్నాయి. ఎందుకు? తినేది వద్దు, పూర్తి చేతిలో పట్టుకుందాం. మళ్ళీ ఇంకొక కోతి ఏం చేసింది? సులిదే ఇడువ ఆగదే ఎందెత్తు ఆశయమది కపియొందాగా. ఇప్పుడు మనం తినకూడదు, కానీ పొట్టు తీసేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా, తప్పేమి దీంట్లో. తినేది వద్దు, పొట్టు తీసి పెట్టుకుందాము. ಹೌದೌದೆನ್ನುತ್ತ ಹಣ್ಣನ್ನು ಸುಲಿದು ಕೈಯೊಳೆ ಹಿಡಿದು ಕುಳಿತಿರಲು. అంత పొట్టు తీసి చేతిలోనే కూర్చొని చేతిలో పెట్టుకొని కూర్చున్నాయి. కయ్యల్లేతకి బాయొడగిట్టరే ఆగది ఎందితు. చేతిలో పట్టుకుంటేమి, నోట్లో పెట్టుకుంటే పొట్టకపోకూడదు,
ఉపవాసం అంటే పొట్టకు పోకూడదు, అవునా? కనుక మనం నోట్లో పెట్టుకుందాము. నోట్లో పెట్టుకుంటే ఇంకొక కపి అనిందంట, మనిషికైతే పొట్టకేసుకోవాలి ఆయన, మనకు దేవుడు ఇక్కడే ఒకటి సంచి ఇచ్చాడు, ఇక్కడే పెట్టుకున్నాం, పొట్టకేసుకుంటుందని అన్నను బాయల గిట్ట ఉజిగితే గిడివా ఎంది మొత్తం నోట్లో పెట్టుకున్నాయి. ఇంకొక వచ్చి చెప్పిందట, బాగా నలిమేసి ఇక్కడ పెట్టుకుందాం, పొట్టకు పోయి వద్దని అని చెప్పింది. నువ్వు చెప్పేది కరెక్టు అని జగిదు ನುಂಗಿದವೆಲ್ಲ ಆಗಲೇ ముగియు ఉపవాస. ఇక్కడ పెట్టుకోవాలి అనుకున్నాయి, అప్పుడే ఉపవాసం అయిపోయింది. నిజంగా మన మనస్సు కోతులు చేయలే, మన మనస్సు ఇది. ఏ సాధన కూడా చాలా ప్రయత్నం చేశాను. 10 రోజులు నామజప అభ్యాసం చేయించి శిబిరంలో నిరంతరం చేసుకోండి ఇంట్లో అంతే. ఒక్కరు కూడా లేదు, ఈరోజు కూడా ఒక్కరు కూడా లేదు చేసిన వాళ్ళు. పాటలు సత్యానంద సరస్వతి అధ్యాత్మ గీతావళి పాటలు తెలుగులో అనువాదం చేసి, కన్నడలో తెలుగులో 2, తెలుగులో అట్లా ఆయన రాశారు కదా, కన్నడలో తీసుకొని తెలుగులో అనువాదం చేసి అన్నమాచార్య కీర్తులు దాన్ని కూడా కొన్ని కలెక్ట్ చేసి శిబిరంలో అందరికీ దాన్ని జెరాక్స్ చేసి ఇచ్చి, ఒక మ్యూజిషియన్ పాటలు చెప్పించేవాళ్ళని పిలిపించి 6 సంవత్సరాలు చేస్తున్నాం. ఈరోజు ఒక్కరికన్నా ఒక్క పాట వస్తుందా, ఆ పేపర్లన్నా పెట్టుకున్నారంటే లేదు. మళ్ళీ వీళ్ళకంతా 100 మార్క్స్ ఇవ్వచ్చు మనం. మంచి ఆసక్తి వీళ్ళకు, శ్రద్ధ భక్తి. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే, ఫస్ట్ మనకి ఇది కావాలనేది లేదు, లౌకిక జీవితానికి ఇది సహాయపడుతుందేమో అని వస్తుంటాం. ఏదో ఊరు పేరు చెప్పేదొద్దు, ఒకరు మార్నింగ్ బ్రహ్మసూత్ర తీసుకుంటున్నాను అంటే, వాళ్ళు ఇంతకుముందే చాలా బాగా విన్నారు ఉపనిషత్తు అంతా, అందుకని బ్రహ్మసూత్ర అంటే సరే బ్రహ్మసూత్ర తీసుకున్నాం. సాయంత్రం భగవద్గీత ఎవరో ఒక అతను వచ్చి బాగా రికార్డ్ చేసుకుని పోయాడు. అంటే లౌకికాని కోసమే శ్రవణం చేస్తాం కానీ చెప్పింది అర్థం చేసుకోవాలని దాన్ని చెప్తున్నాను నేను. రికార్డ్ చేసుకొని పోయినాడు. సరే మళ్ళీ ఇంకోసారి పోతే ఆయన ఉన్నాడు ఊరిలో, కానీ మళ్ళీ రాలే, ప్రవచనానికి రాలే, రికార్డ్ చేసుకోలే, ఏమీలే. నేను అడిగిన, ఎందుకు పోయిన అంత శ్రద్ధతో చేశాడు కదా, ఎందుకు రాలేదని. ఆయన అంటాడట, మనం అంత విని రికార్డ్ చేసుకొని మళ్ళీ అమెరికాకి పోయి అక్కడ కూడా విని అంత చేసినా కూడా భార్యకి క్యాన్సర్ ఉండింది. భార్య పోయిందా లేదా? మరి ఇది చేసి ఏం లాభం? నిజంగా ఇదే జరిగింది. అశోచానన్నశోచస్తం ప్రజ్ఞావాదాంక. అయ్యా సత్యవాడి కోసం నువ్వు బాధపడకూడదు కృష్ణ పరమాత్మ చెప్తే, ఈ మాట విని ఏం లాభం, నా భార్య పోయింది కదా అంటాడు. అంటే లౌకికానికోసమే ఇదంతా చేస్తుంటాం. దీంట్లో కొంచెం పుణ్యకార్యమని ఏదైనా లౌకిక అనుకూలం కావచ్చు, సాధు సేవ చేస్తారు, మహాత్మ సేవ చేస్తారంటే భూతకామో ఏదైతే ఆ సేవతో ఏదైనా అనుకూలం కావచ్చు, కానీ అదే ముఖ్యం కాదు. మరేమి పరమాత్మ నువ్వే కావాలి, ఆ పరమాత్మ మీద ఆసక్తి రావాలి మనకు, ఆ భక్తి. లౌకిక విషయాల్లో మనస్సు వెనుదిరిగితే అదే మనస్సు పరమాత్మ మీద ఉంటుంది. మనకు లౌకిక విషయాల కోసం పరమాత్మ పట్టుకున్నామంటే ఇంకా ఆసక్తి ఎక్కడుంటుంది మనకు? అవును కదా. కనుక బాగా వివేకం చేసి, ఏది వివేకం, లౌకిక విషయాలు మీరు చూసుకోండి, మీ జీవితాన్ని చూసుకుంటే చాలు, మళ్ళీ ఇంకే ఇది వద్దు. నిజంగా ఆనందాని కోసం ఎంత ప్రయత్నం చేశాం. ఈరోజు ఏమైంది? డబ్బు సంపాదించేస్తే బాగుంటాను అనుకున్నాం, ఆనందంగా ఉంటాం అనుకున్నాం, సంపాదన మొదలైంది, లేదు ఈ లాభం లే, పెళ్లి చేసుకుంటే బాగుంటాం, చేసుకుని తప్పని కాదు, చేసుకుంటే బాగుంటాం అనుకున్నాం. చేసుకున్న తర్వాత ఏమైంది? ఆమె నన్ను చూసి ఏదో విధంగా ఉంది, ఇప్పుడు కాలం ఇంకా ఎక్కువ, ఆమె నన్ను చూసి ఏదో విధంగా ఉంది. భామి ఇల్లద చింతే భామికి ప్రేమ, ఇల్లద చింతే ప్రేమకి
ಹೇಮವಿಲ್ಲದ ಚಿಂತೆ ಹೇಮಕ್ಕೆ ಭೂಮಿ ಇಲ್ಲದ ಚಿಂತೆಯೋ ఎంత ముక్త నాగవే కన్నా. ఏదో ఒకటి పెళ్లి చేసుకున్నాం, ఇంకా 6 నెలలేమో 6 నెలలు 3 నెలలు అయ్యింది, అప్పుడే అదేదో అక్షయ తదిగాని వచ్చింది, ఆ రోజు బంగారం కొనాలనింది, కొంచెం ఉండు తర్వాత తెప్పిస్తాము, ఇప్పుడు లేదు అంటే ఆ రోజు నుంచి ఎక్కడో చూసుకుని వడ్డిస్తుంది. ఇది లేదు, సంతానం జరిగితే బాగుంటాము. నేను చెప్పాను కదా, అమ్మాయి పుట్టింది, అయ్యో అమ్మాయి ఈ కాలంలో కూడా ఇట్లా బాధపడుతుంటారు. అమ్మాయి ఇంకా అబ్బాయి పుడితే అప్పుడు వంశం పెరుగుతుంది. ప్రశ్న వేసుకోండి, నా వంశం ఎందుకు పెరగాలి? నువ్వు ఆనందంగా జీవనం చేస్తూ పిల్లలు కూడా ఎట్లా ఆనందంగా జీవనం చేయాలని మీకు చెప్పేదైతే అప్పుడు వంశం పెరగాలి. మదాల సమాధి. నేను మా తాత ఏడ్చినాడు, మళ్ళీ ఏడ్చేదానికి మా తండ్రిని వదిలేసిపోయినాడు, మళ్ళీ నేను నా కొడుకుల్ని వాళ్ళంతా వదిలేసిపోయి ఎందుకోసం? ఏడ్చేదానికోసం. ఈ వంశం ఎప్పుడు స్టాప్ అయితే అంత మంచిది. మనం ఆనందంగా జీవనం చేయాలి, అవునా? లేదు, సరే ఆడ మగ 2 అయినారు, వాళ్ళకి ఇంకా ఎల్కేజీకే సీట్ దొరకలే, వాడు పీజీ చేసేంత వరకు మరి ఇది ఏం జీవితం? ఇది ఇట్లే పోతుంది కానీ ఆనందం కనబడిందా? పీజీ చేసినారు, సరే ఉద్యోగం దొరికింది, పెళ్లి చేసినాము, ఇప్పుడు ఆనందం. అయ్యో ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇల్లు కురుక్షేత్రం అయిపోయింది. అది భారతదేశం సోషల్ రిలేషన్షిప్ చాలా ప్రాబ్లం అయిపోయింది. అందులో అన్యోన్యంగా ప్రేమతో విశ్వాసంతో ఒకరితో సహాయం చేస్తూ ఉండాలి అని చేసినారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇల్లు కురుక్షేత్రం, ఒకరు చూస్తే సరిపోదు. మరి ఏమైంది? ఇట్లా మనం బాగా వివేకం చేస్తే అప్పుడు మనస్సు వృథా క్రియ వృథాలాపాన్ వృథావాద, ఇదంతా వృథా. ఎవరైనా ముస్లాయిని మీరు మాట్లాడించండి, కర్ర పట్టుకొని కూర్చొని ఉంటాడు, ఏం దతా కూర్చున్నావు అంటే ఊరికే కూర్చున్నానప్ప అంటాడు. నిజంగా ఊరికే కూర్చున్నాడా? లోపల ఏడుస్తున్నాడు, అది అట్లయిపోయింది, ఇది ఇట్లయిపోయింది, ఇట్లా. వివేకం చేసుకుంటే వ్యర్థము, ఈ జీవితమే వ్యర్థము. ఎప్పుడైతే ఇది వ్యర్థము నిశ్చయం అవుతుందో అప్పుడు మనస్సు బాహ్య ప్రపంచం వదిలేస్తుంది, పరమాత్మ యందు నిలబడుతుంది. దాన్ని భక్తి అంటారు. మెంటల్ యాటిట్యూడ్ టువర్డ్స్ హయ్యర్ ఆల్టర్. ఉన్నతమైన తత్వం ఏదుందో దాంట్లో మనసు నిలబడాలి. కొంతమంది చెప్తుంటారు, యాడున్నాడు దేవుడు అది ఇది. నువ్వు పోప ఊరికే, ఎందుకు? ఏ విచారం లేదు, దేవుని గురించి మాట్లాడతాడు. ఎవరు అన్నారంట, ఏదో పల్లెకపోయినాను, మీ స్వామి దేవుని చూపెడతాడని. నేను అన్నాను, ఫస్ట్ భార్యని ధైర్యంగా చూడమని చెప్పు, తర్వాత దేవుడు కనబడతాడు. చూస్తేనే భయము, పిల్లలు చూస్తే మరి దేవుడు ఎట్లా కనబడతాడు? మనకి బాహ్య ప్రపంచం చాలు, చాలా ఈ సంసారమే నాకు బరువాయే, నలుగురిలో బ్రతుకు నగుబాటలాయే, నలుగురిలో బ్రతుకు నగుబాటలాయే, చాలాయే ఈ సంసారమే నాకు బరువాయే. దీంట్లో మనస్సు అనేది ఎంత విత్డ్రా అవుతుందో అంత మనస్సు పరమాత్మ లగ్నమయ్యేదానికి తయారవుతుంది. కనుక బాగా వివేకం చేసుకోవాలి. మన మనస్సులో పూజ్య విశేష ప్రేమ సభక్తి. ఇదేమో టైం త్వరగా అయిపోతుంది, మాట్లాడితే జోరు తిరుగుతుందా మీకు గడియారు. పూజ్య విశేష ప్రేమ సభక్తి. అప్పుడే టైం అయిపోయింది, ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంది. పూజ్య విశేష ప్రేమ సభక్తి. పూజ్య విషయాల్లో మనస్సు ప్రేమతో ఉంటే అది భక్తి. పూజ్య విషయం అంటే ఏమి? ఇప్పుడు కాలం క్రికెట్ ప్లేయర్స్ పూజ్య విషయము, ఈ రాజకీయ వ్యక్తి చూడరు వీళ్ళంతా. మరి ఎక్కడ పోయి దుఃఖం చెప్పుకున్నా వినేంతవరకు వింటారు, తర్వాత నీదెంత మేలు నాది విను, నీదెంత మేలు నాది విను అంటారు. కానీ ఒక్క చోట మాత్రం మనం పోయి చెప్పుకుంటే
నీకు దుఃఖమే లేదు, నువ్వు ఆనంద స్వరూపం అంటారు. ఆయనే పూజ్య విషయం. ఎవరైతే నీకు దుఃఖమే లేదు ఆనంద స్వరూపం నువ్వు అన్నాడో ఆ మహానుభావుడే పూజ్య విషయం. గురువే గతి అను మనస తత్వ గురుపాదముల కంటే ఘనమే మనస. గురువే గతి అను మనస. ఆయన నిజంగా గురువేమే. నీకు దుఃఖమే లేదు ఆనంద స్వరూపం అన్నాడే ఆయన పూజ్య విషయం. ఆయనకి ఎట్లా తెలిసింది అది అంటే ఉపనిషత్తు, ఆయన గురువుతో ఉపనిషత్తు విన్నాడు కనుక ఉపనిషత్తు పూజ్య విషయం. కానీ ఉపనిషత్తు ప్రారంభంలో మనకు అర్థమయ్యేది కష్టం కనుక అదే ఉపనిషత్తు అదే శాస్త్రము సాకార రూపాలను కల్పన చేసి మన ఆరాధన కోసం ఇస్తుంది. ఆ సాకార రూపాలు ఏదున్నాయో అది పూజ్య విషయం. ద్వే రూపే వాసుదేవస్య చలం అచలమేవ చ చలం సన్యాసినో రూపం అచలం ప్రతిమాదికం. పరమాత్మనికి 2 రూపాలు పరమాత్మ ఉన్నాడు. ఎట్లా ఒక్కటి చూసుకోండి మీరు, ఊపిరాడుతుందో లేదా? ఒకరేమో ఆడుతుంది ఎంత ధైర్యంగా, మిగతా వాళ్ళు ధైర్యంగా చెప్పేది కదా. ఎందుకంటే ఎప్పుడు ఆగిపోతుందా? మన చేతిలో లేదు. మన చేతి అంటే ఏదో ఒకటి మన జీవితం నిశ్చయం తీసుకుంటుంది. ఏదో ఒక శక్తి ఉంది, దాని లేదని చెప్పలేము. ఆ ఒక్క శక్తి పైన మనస్సు భక్తులు 4 రకాలు చేస్తారు భగవద్గీతలో. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని. ఏదో కష్టంలో ఉన్నప్పుడు మనకు పరమాత్మ, సంకట వల్ల వెంకటరమణ అంటాం. మళ్ళీ ఏదో ఒక వస్తువు కావాలి అన్నప్పుడు మన చేత కాదు పరమాత్మ నీ అనుగ్రహం ఉండాలి అంటాం. అవునా? సరే, కష్టం కొంచెం పరిహారం అయింది, ఆ వస్తువు కూడా ప్రాప్తి అయింది అన్నప్పుడు ఒక్క ప్రార్థన చేస్తే ఇంత అనుకూలం అవుతుంది అంటే ఇంకా దేవుడు ఎట్లున్నాడు, ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష వస్తే అది జిజ్ఞాస. తెలుసుకుంటే జ్ఞాని. అంటే ఫస్ట్ ఇది కష్టంలో ఉన్నప్పుడు పరమాత్మ అని కోరేవాళ్ళు, తర్వాత ఏదో వస్తువు కావాలి అన్నప్పుడు దానికోసము దేవుణ్ణి ఆశ్రయించేవాళ్ళు, వాళ్ళు గౌణ భక్తులు. ఎవరైతే అట్లా పరమాత్మ ప్రారంభంలో ఆశ్రయించి ఒక్క ప్రార్థన చేసి ఇంత అనుకూలం చేస్తాడంటే ఇంకా దేవుని తెలుసుకుంటే ఎట్లా ఉంటుంది, తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ ప్రారంభమైతే జిజ్ఞాసు కదా. తెలుసుకుంటే జ్ఞాని. వాళ్ళు పరాభక్తి. పరాభక్తి అంటే ఏమి? అస్మిన్ పురుషే పరమ ప్రేమ స్వరూప. నారద భక్తి సూత్రంలో అస్మిన్ పురుషే పరమ ప్రేమ స్వరూప, ఈ పురుషుని యందు. చూడండి, సామాన్యంగా ఈ సూత్రానికి అనువాదం చేయాలంటే పరమాత్మ యందు, ఈశ్వరుని యందు, విష్ణు యందు అని చెప్పేస్తారు. కాదు, ఈ పురుషుడు. ఈ పురుషుడు అంటే దగ్గరున్న వాళ్ళని చెప్తున్నారు. అవునా? తస్మిన్ పురుష, ఆ పురుషుని యందు అని చెప్పలే, ఈ పురుషుడు అని చెప్తున్నారు కనుక దగ్గరలో ఉన్న వాళ్ళని చెప్తున్నారు. అవునా? ఎంత దగ్గర అని కూడా చెప్పలే కనుక మనం ఏం చేయాలి? మనకి ఏ దగ్గరలో ఇంకా దానికన్నా అన్య వస్తువు లేదో అంతవరకు చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే రీతిగా మీరు చూసుకుంటూ పోండి, అర్థమవుతుంది. ఆ హైదరాబాదు, అవునా? ఆ హైదరాబాదు, ఈ అనంతపూరు. హైదరాబాద్ ఏమైంది? దూరమైంది. అనంతపూరు దగ్గర. ఆ అనంతపూరు ఈ రాయదుర్గ బస్ స్టాండ్. అనంతపూర్ ఏమైంది? ఇప్పుడు దూరమైంది. రాయదుర్గ బస్ స్టాండ్ దగ్గర అయింది. అవునా? ఆ రాయదుర్గ బస్ స్టాండ్ ఈ గేటు. ఇప్పుడు రాయదుర్గ బస్ స్టాండ్ ఏమైంది? ఒకసారి దూరం అంటారు, ఒకసారి దగ్గర అంటారు. అంటే సాపేక్షికం. ఈ గేటు, ఆ గేటు, ఈ డెస్క్. గేటు దూరం, ఇది దగ్గర అయింది. అట్లే మీరు చూసుకోబడి ఆ డెస్క్, ఈ వస్త్రం. వస్త్రం ఏమైంది?
దగ్గరైంది. అవునా? ఆ వస్త్రం ఈ చర్మం. అవును కదా? ఆ చర్మము ఈ మనస్సు. అంటే ఏమైంది? శరీరం దూరమైంది, మనస్సు దగ్గరైంది. ఆ మనస్సు ఈ బుద్ధి. అర్థమయ్యేదానికి అట్లా ఒకటైంతో ఒకటి పైన ఒకటి లేదు. అర్థమయ్యేదానికి అట్లా చెప్తున్నాను. ఈ బుద్ధి అంటే బుద్ధి అనేది చాలా దగ్గర మనకు, మిగతాదంతా దూరం. కానీ బుద్ధి అంతేనా, ఇంకేం లేదంటే నా బుద్ధి అంటారు. అవునా కదా? ప్రతి ఒక్కరు నాకే బుద్ధి ఉంది, వేరే వాళ్ళకి లేదనుకుంటారు. అందుకే ప్రతి ఒక్క జాతి వాడు మేమే శ్రేష్టం అంటారు. ఎందుకు? ఆ బుద్ధి లక్షణం అది, నా బుద్ధి. ఆ నా అనేది ఏది ఉందో అది మనకి చాలా దగ్గర అనుకుంటాం. కానీ దాంట్లో నేను ఫలానా అని చేస్తాను. నేనంటే ఏమనుకున్నావు? పళ్ళు కొరుకుతుంటాడు. నేనంటే ఏమనుకున్నాను? అట్లా కొరికినప్పుడు పళ్ళు పడిపోతే ఏడుస్తాడు. అవునా కదా? ఆ నేను ఫలానా అనేది దగ్గర అనుకుందామంటే కాదు. ఆ నేను ఫలానా అనేది లేకుండా మనం ఉంటున్నాం. అవునా కదా? ఎప్పుడు ఉంటున్నాం చెప్పండి? నేను ఫలానా అనేటువంటి తలంపు లేకుండా మీరు ఎప్పుడు ఉంటారు? అబ్బాయిని ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు. మీరేందో సర్లే, నిద్రలో నేను ఫలానేది లేకుండా ఉంటున్నాం. అవునా? దానికిన్న ఇంకేదైనా దగ్గరుందా? అస్మిన్ పురుషే పరమ ప్రేమ స్వరూప. పరాభక్తి అంటే ఆ పురుషుని యందు, ఈ పురుషుని యందు మనకు ఎప్పుడైనా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఆ నిద్రాన్ని దేనికైతే చెప్తున్నారో అక్కడ ఏముందో దాని గురించి ఎప్పుడన్నా ద్వేషం వచ్చిందా, విరోధం వచ్చిందా? ప్రియమైన వస్తువు అంటే అదేనే. దాంట్లో ప్రియత్వం ఏదుందో అది పరాభక్తి. దానికోసం ప్రారంభంలో ఆ గౌణ భక్తి అంటే పూజ్య విషయాల్లో ప్రేమ ఉండాలి. ఎట్లా ప్రేమ అంటే ఆఫ్ చేయప ఎన్నిసార్లు చెప్పాలి? ఈ మాటలు అర్థం కాకపోతే మీకు ఎట్లా? ఆసక్తి ఉండాలి. ఎట్లా రావాలి ఆసక్తి? ఇది చెప్పి స్టాప్ చేస్తాను. త్యాగయ్యకు రాజు పిలిచేవాడట, వచ్చి ఆస్థానంలో పాడు అని. ఇప్పుడు కాలంలో పిలిస్తే చాలా రెడీగా ఉన్నారు అందరూ, మ్యూజిషియన్స్, సాంగ్స్ అంతా రెడీ. కానీ త్యాగరాజు పోలేదు. వాడు అన్న వదిన అంతా గెలక్ట్ చేస్తారు. ఏమయ్యా రామారామ అని. వాడు అడవిలో సచ్చినాడు రామారామ. మమ్మల్ని మీరు బాధ పెడుతున్నావు, పోయి పాడు, రాజు ఏమి ఇస్తాడో తెచ్చి మాకి అని. పోయినాడు, పాడదామని డబ్బు పెట్టినారు అక్కడ, పాడి తీసుకో అన్నారు. మనమైతే అది రామని ఇది రామని ముందు అది తీసుకొని వెళ్తాం. ఎందుకు? మనం అంతా వేదాంతం విన్నాం కదా. కానీ త్యాగయ్యకు సందేహం వస్తుందట. మనకి ఆ సందేహం కూడా రాదు. నిధి చాలా సుఖమా, రామాని సన్నిధి చాలా సుఖమా? ఏది తీసుకుంటే నేను సుఖంగా ఉంటాను. రాముని సన్నిధి అంటే శాంతం అయిపోతాం, ఇంకేం వ్యవహారం ఉండదు. డబ్బు తీసుకుంటే ఊరికి డబ్బు పెట్టుకుని ఏం చేస్తావు? సైడ్ కొను ఏదో వ్యవహారం. అవునా కదా? సో ఇట్లా బాగా వివేకం జరిగితే భౌతిక సంపద కాదు విపద అనేది వస్తే అప్పుడు పరమాత్మని మనసు లగ్నమవుతుంది. పూజ్య విషయాల్లో ఆసక్తి ఉండాలి. అది గౌణ భక్తి అని చెప్పాను నేను. అది ఎక్కడికి తీసుకుపోవాలి? అస్వస్వరూపానికి తీసుకుపోతే అది పరాభక్తి అంటారు. ఇక్కడికి మనం నిలబెడతాం.